దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ను ముగించాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్లో అమ్మకాలు సూచీలను పడేశాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, మెటల్, ఆటో, ఫార్మా, రియాలిటీ, హెల్త్ కేర్ రంగాల షేర్లలో కొనుగోలు మద్దతు కనిపించగా బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్ల అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 112.16 పాయింట్ల నష్టంతో 73,085.94 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.4 పాయింట్లు నష్టపోయి 22,119.30 వద్ద స్థిరపడింది. सीट के लिए नहीं